లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరు, ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులు ఉన్నవారు ఎవరు ఆయనను పొగడడం లేదనే చింత ఉంది. ప్రధానంగా ఏపీలో చంద్రబాబు మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఎంతనా ఉందని వారు చెప్పడం లేదు. గతంలో నెల రోజుల కిందట లేదా ఆ పైన ప్రధాని ఏపీకి వచ్చారు. చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రధాని మోడీ ఆకాశానికి ఎత్తేశారు. అనంతరం 20 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోడీ ఎక్కడ చంద్రబాబును ప్రశంసించలేదు. కనీసం ఆయనను ముఖ్యమంత్రి చేయండి అని పిలుపు కూడా ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం కూడా లేదని వైసీపీ శిబిరాల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఈ బాధ నుంచి చంద్రబాబుకు కేంద్ర పెద్ద బీజేపీ అగ్రనేత అమిత్ షా విముక్తి కలిగించారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా తన ప్రసంగంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. విజన్ ఉన్న నాయకుడిగా నేరుగా ప్రశంసలు గుప్పించారు. అందుకే తాము చంద్రబాబును కలుపుకొని పోతున్నామన్నారు. ఏపీకి చంద్రబాబు వంటి దార్శనికుడు అవసరం ఎంతో ఉందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అంతేకాదు పోలవరం వంటి ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, పరిశ్రమలు తెచ్చేందుకు, రాజధాని కట్టేందుకు, ఉపాధి, విద్యా అవకాశాలు పెరిగేందుకు చంద్రబాబు వంటి నేతను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరము ప్రజలకు ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో తాము నిశితంగా అన్ని గమనించామని, నిజాయితీ పరుడని కితాబునిచ్చారు. గుజరాత్లో తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు తన కుటుంబానికి చెందిన వారు హైదరాబాదులో ఐటీ కంపెనీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ చంద్రబాబు తెచ్చినవే అన్నారు. ఇలాంటి నాయకుడు సీఎం అవ్వాలన్నారు. మొత్తంగా షా చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకు ఊపిరి అందినట్టుగా ఉంటుందన్నారు పరిశీలకులు.